నేను శుక్రవారం పేటలో ఉంటానండి. నిన్న రాత్రి చిన్న ఇష్యూ జరిగింది మా ఏరియాలో. ఎద్దుల పండుగ శుభ సందర్భంగా ఎద్దులు గెలిచినాయని ఊరేగింపు చేసినారు. ఆ విషయమై వాళ్ళు మా ఇంటి దగ్గర ఇచ్చే నాగేంద్ర, కురువ శంకరి, కురువ జంబయ్య, వాళ్ళ పిల్లలందరూ శేఖర్, వీరేష్, మళ్ళీ తర్వాత వచ్చేసి యువరాజు, వీళ్ళందరూ కలిసి మా ఇంటికి నిన్న రాత్రి రాళ్ల దాడి దౌర్జన్యంగా మా మీద అగాయిదాలు పాల్పడ్డారు. మారణాయాలతో రండి, బయట రండి, కొట్టడదాం, వైసీపీ నా కొడుకులారా, బయటికి మీరు ఇల్లు వదిలి పెట్టుకోవాలా, గేరు వదిలి పెట్టుకోవాలా, రాళ్ళే పడుక మీ అమ్మని తింటాను. ఇప్పుడు మాకు అంతా వరస్ట్ లాంగ్వేజ్ మాట్లాడి, మా అమ్మ మా నాయన హార్ట్ పేషెంట్స్, ఇద్దరు హార్ట్ పేషెంట్లు. మా నాన్నకి 75 సంవత్సరాలు, మా నాన్నకి, మా అమ్మకి 60 సంవత్సరాలు ఉంటాయి సార్. వాళ్ళు భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి సిఐ గారి దృష్టికి తీసుకుపోయినాను. సిఐ గారు చెప్తే సిఐ గారు 4 కానిస్టేబుల్ పంపించి వాళ్ళు చెదరు కొట్టేసినారు సార్. మళ్ళీ ఉదయం వచ్చి మళ్ళీ అలజర్ సృష్టిస్తే మా అమ్మ లక్ష్మీదేవి సార్, 60 సంవత్సరాలు, ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది, సీరియస్గా అయింది సార్. ఇప్పుడు మా అమ్మ మదర్ హాస్పిటల్లో అడ్మిట్ అయినారు. సిచ్యువేషన్ చాలా క్రిటికల్ అంటున్నారు సార్. ఆయన మాకు చాలా భయాందోళనకు గురి చేస్తున్నారు సార్ మా ఏరియాలో వీళ్ళు, ఈ ఫ్యామిలీ. మాకు శాసనసభ్యులు పార్సారథి గారు, డాక్టర్ పార్సారథి గారు, ఎమ్మెల్యే గారు, మరియు ఇతర పెద్ద నాయకులు కానీ ఎవరైనా కానీ మా కుటుంబానికి ధైర్యం ఇచ్చి మమ్మల్ని కొంచెం ఆదుకోవాలని, సపోర్ట్ చేయాలని, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని, మమ్మల్ని ఇంకా నెక్స్ట్ రిపీట్ కాకుండా జరగకుండా చూసుకోవాలని. మేమైతే ఏ పార్టీలో ఉన్నా కూడా ఎవరికేమి కీడు చేయలేదు సార్. కావాలంటే మా ఏరియాలో కనుక్కోవచ్చు ఏం చేసినామనేది. నేను ఒక చిన్న కంపెనీలో అకౌంటెంట్స్ పనిచేస్తాను సార్. నేను రాజకీయ నాయకుడే మాది. నేనేమి దుర్గప్ప అని 42 వాళ్ళ కౌన్సిలర్, ఆయన వెనక తిరుగుతుంటేనే దానివల్ల అందుకోసమే ఆయన వెనక తిరగరాదనే ఉద్దేశంతో ఆయన ఇట్లా ఆలోచన సృష్టించారు సార్. ఇది 5వ సారి ఇట్లా అటెంప్ట్ చేయడము, 5వ సారి ఇట్లా 5వ ఇది. వాళ్ళు ఎప్పుడు డ్రింక్ చేస్తారు సార్, బాగా డ్రింక్ చేయడము, మమ్మల్ని దాడి చేయడం, డ్రింక్ చేయడము, దాడి చేయడం. మేమేం దాడి చేయలేదు సార్, ఎప్పుడు కూడా మేము దాడి చేయలేదు, కొట్టలేదు. ఇట్లా చేస్తున్నారు సార్ వాళ్ళు మమ్మల్ని. టీడీపీ అంటున్నారు సార్ వాళ్ళు, మేము వైసీపీ అంట. ఏ పార్టీలో అయితే మేము లేదు. పార్టీ పరంగా అయితే మేము తిరిగినాం సార్, ఆయన కౌన్సిలర్ తిరిగినాము, తప్పు లేదు సార్. నేనేమి మా ఏరియాలో రాజకీయం చేయలేదు నేనేమి. అంతేగాని ఆయన వాళ్ళు ఏదో కక్ష సాధింపులతో నా మీద దాడి చేయడము, నన్నేమో అంటే నన్ను థ్రెట్ చేయడం, నన్ను మానసికంగా ఇబ్బంది చేయడము, నా మీద ఏదో దాడి చేయడం, ప్లాన్ చేయడము, ఇవన్నీ చేస్తున్నారు సార్ వాళ్ళు. ఇక బిచ్చ నాగేంద్ర అని ఈయన యాక్టివ్ సార్. బిచ్చ నాగేంద్ర, నాగా అలియాస్ నాగా, కురువ శంకరి, కురువ జంబయ్య, యువరాజు, శేఖర్, వీరేష్, వీళ్ళంతా పిల్లలు సార్. వీళ్ళంతా ఒక ఫ్యామిలీకి సంబంధించిన సార్. వీళ్ళు కొడుకులు. వీళ్ళు కొద్దిగా మమ్మల్ని చాలా తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు సార్ ఏరియాలో. మా అమ్మకి ఏమైనా జరిగితే మాత్రము వీళ్ళే బాధ్యులు సార్. నాకేమైనా జరిగినా భవిష్యత్తులో, మా కుటుంబ సభ్యులకి ఏమైనా హాని జరిగితే వీళ్ళు ఈ పేరు చెప్పాను కదా సార్, వీళ్ళే జవాబుదారు సార్. నాకు పెద్ద శత్రువులు అయితే లేరు నాకు ఎక్కడ. వీళ్ళు కూడా శత్రువులు కాదు సార్. ఒకప్పుడు బాగుండే వాళ్ళం మేము. ఈయన బిచ్చ నాగేంద్ర అనే అబ్బాయి వాడిని చూసుకొని వీళ్ళు మిస్గైడెన్స్ అవుతున్నారు సార్ వీళ్ళు. కాబట్టి పోలీసు వారు మా మీద దయచలిచి వాళ్ళ మీద చర్యలు తీసుకొని మాకు ప్రాణాన్ని ఉంది, మాకు ఏదైనా సేఫ్టీ ప్రాణానికి సంరక్షిస్తారని ఆశిస్తున్నాను సార్. ఇటు లక్ష్మీనారాయణ సార్. నాగేంద్ర, శేఖర్, జంబయ్య, యువరాజ్, శేఖర్, వీరేష్, వీళ్ళందరూ మా మీద దాడి చేసినారు రాత్రి. అది వాళ్ళు పోతుంటే కూడా నాగేంద్ర అనే ఎవరు ఇదండి అర్థం, ఎవరు ఏం చేసుకుంటారో చూద్దాం. యాన్న కొడుకు వస్తాడో చూద్దాం రండి. ఇప్పుడు సావసని ఈడే ఆడాలా, ఇక్కడే ఆడాలా అయింది, కానీ చూసుకుందాం ఎవడు వస్తాడో రానే. వయసు కొడుకులో ఎవడు వస్తాడో వాళ్ళ వెనకలో ఎవరు ఉంటారో వాళ్ళ అమ్మ కూడా వాళ్ళ అమ్మ వాళ్ళు తింటాం సార్. అప్పుడు కానీ టీడీపీ ఏ దానికి రాను సార్ మేము.
అంటున్నారు సార్. దానికి మేము ఏం వీడియో తీస్తున్నాం అంతేగాని మాకు ప్రాణాపాయం ఉంది. మా అమ్మకి సీరియస్ ఉంది సార్. ఇప్పుడు ఆమె గిన్నె ఏమైనా అయితే మాత్రం వాళ్ళకి కారణం సార్. మన ఇంటి ముందు ఎగురుతున్నారు సార్. పోలీసులు వచ్చినా గానీ మా ఎద్దులు ఉన్నవి, ఇప్పుడు మా సంబరం మా ఎద్దుల పండుగ ఎగురుతున్నాం సార్ అంటున్నారు సార్. సైడ్ పోయే వాళ్ళు కానీ బేకను కానీ నిలబెట్టి ఎగురుతున్నారు. ఆడవాళ్ళకి కానీ రెండు లంజులారా చూసుకుందాం అంటున్నారు సార్. మేము గలీజ్ మాటలు సార్. అది సినిమా చూపిస్తామని అంటున్నారు సార్. దమ్ముంటే ఇప్పుడు చూసుకుందాం రండి సార్ అంటున్నారు సార్. ఓము సార్ వాళ్ళ మక్కలు కానీ తిరిగి ఎత్తదు కానీ చూడు ఇప్పుడు 2-3 సార్లు అయ్యి సార్ ఇట్లా జరిగేది. మాకు ప్రాణాపాయం ఉంది. కల్పించాలని మనం కోరుతున్నాం. ఐదో సారి ఎన్నిసార్లు సార్. 1 టౌన్ సిఐ గారు, డిఎస్పీ గారు వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం సార్. మాకు ప్రాణాపాయం ఉంది.